శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. జూలై మాస ఫలితాలలో కనుక మనం అడుగు ముందుకేస్తే ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారికి జూలైలో అంటే జూలై 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కొంత ధర నష్టము, ధాన్య నష్టము, అంటే వ్యవసాయదారులకు ధాన్య నష్టము, కీర్తి ప్రతిష్టలు దెబ్బతినడము ఇవి ఉన్నప్పటికైనా వీరు పరోపకారం చేయుటకు ముందడుగేస్తారు. కొత్త వస్తువులు కొనడానికి వెనుకాడరు. వృత్తి వ్యాపారాలలో బాంధవ్యం పెట్టుకుంటారు, అంటే పొత్తు పెట్టుకుంటారు ఈ ధనుస్సు రాశి వారు. ఇక ఈ రాశి వారికి జూలై నెలలో మొదటి వారంలో కనుక చూసినట్టయితే బుద్ధి చాంచల్యత ఏర్పడుతుంది. ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో వారికి తెలియదు. ఎందుకు డబ్బు ఖర్చు పెడుతున్నారో తెలియదు. ఏమనంటే కోపడతారు. ఇలా ఉంటుంది వాళ్ళది మొదటి వారంలో బుద్ధి చాంచల్యం. గట్టిగా మాట్లాడితే పోట్లాటలకు దిగుతారు. వీళ్ళ వల్ల కలహాలు ప్రాప్తించడం వల్ల ఎదుటి వారితో నిష్ఠూరం కావడము, వారితో విరోధం ఏర్పడుతుంది. కార్యభంగాలు కలగడానికి ఆస్కారం ఉంది. ప్రయాణాలు అధికంగా చేయడం జరుగుతుంటుంది మొదటి వారంలో ధనుస్సు రాశి వారికి జూలై నెలలో. ఇక రెండవ వారంలో కనుక చూసుకున్నట్టయితే అశుభవార్తలు వినడం జరుగుతుంది. రుణ బాధలు పెరిగిపోతాయి. ఆడంబరాలకు పోయి రుణం చేస్తారు. ఉన్న రుణమే ఉండంగా కొత్త రుణంగా చేసి దానివల్ల బాధపడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆర్థిక పరిస్థితి, తను చేసే వృత్తి వ్యాపారంలో ఆర్థిక పరిస్థితి మందగించడం వల్ల మళ్ళీ రుణబాధ చేయడము, వాటిని తగ్గించుకోవడానికి మళ్ళీ రుణం చేయడము, ఆ రుణం ఇచ్చిన వారి వల్ల మాటలు పడడము, మనోవ్యాకులత పొందడము అనేటువంటిది జరుగుతుంది రెండవ వారంలో. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే మూడవ వారంలో ఈ జూలై నెలలో భార్యాబిడ్డలతో విరోధం ఏర్పడడం జరుగుతుంది ధనుస్సు రాశి వారికి. మిత్రులతో కలహము, ఎవరితో చూసినా పోట్లాటలు అనేటువంటివి జరగడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. అగ్ని వలన కానీ, అంటే నిప్పు వల్ల కానీ, నిప్పు అంటే కరెంటు కూడా నిప్పే కదా, అగ్ని కదా. కాబట్టి అగ్ని వలన కానీ లేదా దొంగల వలన కానీ భయం చెడు జరిగేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంటుంది ఈ జూలై నెలలో ధనుస్సు రాశి వారికి. జాగ్రత్తగా ఉండడము, ఎవరితో మాట్లాడైనా ముక్తసరిగా మాట్లాడి అక్కడి నుంచి తప్పుకోవడం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి ఒక విషయము ఈ మూడవ వారంలో, జూలైలో మూడవ వారంలో ధనుస్సు రాశి వారికి. ఇక నాలుగవ వారం కనుక మనం చూసినట్టయితే అనుకోకుండా ధనలాభం, డబ్బు రావడం జరుగుతుంది. ఎక్కడి నుంచో డబ్బు రావడము, దానివల్ల కొంత రుణబాధ అనేటువంటిది జరగడం ఉంటుంది. మనసు సంతోషంగా ఉంటుంది, బుద్ధి బలం కూడా పెరుగుతూ ఉంటుంది. దానివల్ల మనసు సంతోషంగా ఉన్నప్పుడు అనుకోకుండా బుద్ధి బలం పెరుగుతుంది, శరీర బలం కూడా పెరుగుతుంది. మనస్సు నీరసించిపోతే ఎంత లావుగా ఉన్నా, ఎంత యోగా చేసినా, ఎటువంటి వాడైనా, ఎంత ధైర్యం ఉన్నటువంటి వాడైనా ఎప్పుడైతే ధైర్యం చెడుతాడో అనారోగ్యం ఆటోమేటిక్గా దగ్గరికి వచ్చేస్తుంది. మనోధైర్యమే గొప్పది. దేహ ధైర్యం కంటే కూడా మనోధైర్యమే గొప్పది. మనోధైర్యంతో ఉండాలి మానవుడు దేనికొచ్చినా. అందుకే మనకు చెప్తారు గీతలో, శీతోష్ణ సుఖదుఃఖౌచ తదా మానవమానయోహో. ఎండ వచ్చినా, వాన వచ్చినా, చలి పెట్టినా, వేడిదనం ఉన్నా అన్నిటికీ భరించుకొని ఉండవాలి. డబ్బు ఉందని ఎగిరి గంత వేయద్దు, డబ్బు నష్టపోయిందని దుఃఖపడుతూ కూర్చోవద్దు. ఒకడు తిట్టాడని చెప్పి బాధపడద్దు, ఒకడు మెచ్చుకున్నాడని చెప్పి ఎగిరి గంతేయవద్దు. అన్నిటినీ సమానంగా చూసినప్పుడే మానవ జీవితం సుఖ సంతోషాలతో జీవితం ఏర్పడుతుంది. ఈ 4వ వారంలో యత్నకార్య సిద్ధి జరుగుతుంది మన ధనుస్సు రాశి వారికి. అంతేకాకుండా తమ సొంత గ్రామంలో గృహ నిర్మాణానికి ఆలోచన లాంటిది కూడా జరుగుతుంది. డబ్బు వస్తుంది కదా, ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు అంటే, ఇద్దరికి మనకు ఎవరైనా ఇచ్చేవారు ఉంటే మన డబ్బు మనకి ఇవ్వడము, లేదా దూరంగా ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఏవైనా స్థలాలు ఉంటే అవి అమ్ముకోవడం వల్ల డబ్బు రావడము, అలాంటి డబ్బు వచ్చినప్పుడు సొంత ఊరిలో ఒక గృహ నిర్మాణం చేసుకోవడానికి ఆలోచనలో ఉంటారు. ఆలోచన కూడా సామాన్యంగా జరిగిపోతుంది కూడా. ఈ విధంగా ధనుస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండి వీరు కూడా లలితా సహస్రనామ పారాయణం చేయడం చాలా మంచిది. మీకు కనుక వీలున్నట్టయితే వీరు
లలితా పారాయణంతో పాటు దత్తపారాయణం కూడా చేయండి. గురుచరిత్ర కూడా పారాయణం చేయండి ధనుస్సు రాశి వారు. లలితా పారాయణం ఒకసారి చేసుకోండి. గురుచరిత్ర ప్రతిరోజు ఒక అధ్యాయమో 2 అధ్యాయాలో గనక చదువుకుంటూ పోతే భక్తికి భక్తి, ముక్తికి ముక్తి, భుక్తికి భుక్తి అన్నీ సమకూరుతాయి. ఎందుకంటే దత్తుడు పిలిస్తే పలికేటువంటి వాడు ఈ కలియుగంలో. దత్తా 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 అని చెప్పి 3 సార్లు కనుక మనం గట్టిగా మనస్ఫూర్తిగా పిలిచినట్టయితే వచ్చి మన పక్కకు నిలబడతాడు దత్తుడు. అలాంటి దత్తుడు. ఇది నాకు జీవితంలో నాకు అనుభవం వచ్చినటువంటి ఒక విషయం నాకు ఇది. కాబట్టి ఆ దత్తుని యొక్క చరిత్ర, దత్త చరిత్ర పారాయణం చేయండి. లలితా సహస్రనామాలు రోజుకొకసారి లలితా సహస్రనామాలు చేయండి. మీరు లేదా మీ భార్య ధనుస్సు రాశి వారు ఎవరైనా సరే వాళ్ళు కుటుంబంలో ఒకసారి లలితా పారాయణము, దత్త చరిత్ర పారాయణం చేయండి. మీకు అనుకూలమైన యొక్క వాతావరణం కలిగి సుఖ సంతోషాలతో జీవితం గడుపుతారు. ఇది దత్తుని యొక్క ఆజ్ఞ. ఇది శుభం.